సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒకసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే, అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు. పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదైసుకు తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా. సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు ఎటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది, నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది, లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 వంకరలు తిరిగిద్ది.